ఈ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు రంగారెడ్డి జిల్లా సోదరులందరికీ, బీసీసీ సోదరులందరికీ ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇంతకాలం బానిసత్వంలో ఉన్నాం. జల్ జంగల్ జమీన్తో మొదలు పెడితే భూమి ముక్తి విముక్తి, నిధులు నియామకాలు 69ల, నిధులు నియామకాలు 2001. ఏ ఉద్యమం చేసినా ఆ ఉద్యమాల నుంచి వచ్చిన లాభాన్ని, అధికారాన్ని ఇక్కడ ఆధిపత్య వర్గాలు అనుభవించినాయి. ఇదే విషయాన్ని విశారదన్ మహారాజ్ సార్ గారు కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఊరు తిరుగుకుంటా, గడప తిరుగుకుంటా, ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటా, పోరాటం చేసుకుంటూ ఏదో ఒక రోజు చైతన్యం రాకపోతున్నా, రాజకీయ చైతన్యం తీసుకురాలేకపోతున్నా, రాజ్యాధికారంలోకి బీసీ ఎస్సీలు ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాలనేటటువంటి సంకల్పంతో తిరుగుతున్నటువంటి విశారదన్ మహారాజ్ అన్న గారికి విద్యాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, మీరు తీసుకున్నటువంటి ఉద్యమానికి మేము పూర్తి స్థాయిలో త్రికరణ శుద్ధిగా ప్రాణం ఉన్నంత వరకు ఈ బీసీ ఎస్సీ ఎస్టీల కోసం కొట్లాడతామని నేను వాగ్దానం చేస్తున్నా. అదే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాగ్దానం చేయాలి. సైన్యం చిన్నదే కాదు, సైన్యం దృఢమైనదిగా ఉండాలి, సైన్యం మానసిక బలంతో ఉండాలి. ఇప్పుడు మనం చేస్తున్న సైన్యం ఎట్లాంటిదంటే ఒక శివాజీ మహారాజ్ ఒక సర్వాయి పాపం చేస్తున్నటువంటి గెరిలా యుద్ధం చేస్తున్నాం మనం, ప్రజాస్వామ్య యుద్ధంగా. సమయం లేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పోరాటాలు, ఎక్కడా లేనటువంటి త్యాగాలు, ఎక్కడ ఏ గడ్డ మీద లేనటువంటి ఉద్యమాలు ఈ తెలంగాణ గడ్డ మీద జరిగింది. 3 వంతులు నీళ్లు వచ్చి కానీ ఈ తెలంగాణ గడ్డ మీద మన చెమటలు చిక్కలున్నాయి, ఈ తెలంగాణ గడ్డ మీద మన కన్నీళ్ళున్నాయి, ఈ తెలంగాణ ఉద్యమ పోరాటంలో మన చిందిన రక్తం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. కులం ఈ దేశంలో ఒకరికి వరమైంది, అదే కులం ఒకరికి శాపమైంది. ఆ శాపమే విశారదనని 1,00,000 కిలోమీటర్లు ఇంకా పాదయాత్ర చెయ్యని చేస్తేనే ఈ జాతులు చైతన్యమైతుందని చెప్తా ఉంది. కులం ఒకరికి బలమైతే అదే కులం ఇంకోటికి బలహీనమైంది. కులం చెప్పగానే బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా. నేను ఒకటి మీకు వినవించదలుచుకున్నాను. ఈ ఉద్యమం సుదీర్ఘమైనటువంటి ఉద్యమం. మేము సుదీర్ఘంగా విశారదన్ మహారాజ్ ఎమ్మటి చిరంజీవి సార్ల మటి మా బాలగొని బాలరాజు గౌడ ఆధ్వర్యంలో అందరం కలిసి తిరగడానికి నిర్ణయించుకున్నాం. కంకణం కట్టుకున్నాం. ఆ కంకణం మా మరణంతోనే రాజ్యం రావడంతోనే ఉంటుందని నేను తెలియజేస్తాను. గుణాత్మకమైన అంటే రెడ్లకు, వెలమలకు, కమ్మలకు గుణమే లేనప్పుడు గుణాత్మకమైన మార్పుని మనం ఎట్లా ఆశిస్తామని అడుగుతా ఉన్నాను. వాళ్ళ డిఎన్ఏలో లేదు కదా. కులాలు మాదిగోలు చిన్న కులం, మానవులు చిన్న కులం, ఎస్టీలు చిన్న కులం, బీసీలు చిన్న కులమా? ఎవరు మహాభారతం రాసింది? ఎవరు మహాభారతంలో రాజులు? శివాజీ మహారాజు ఎవరు? తెలంగాణ సాయుధ రైతు పోరాటంగా జరిగినందుకంటే ముందు ఆ ఉద్యమాల్లో పాలత్యాగాలు చేసిన ఎవరు? మహారాజు వీరన్న ఎవరు? 1997లో సూర్యాపేటలో మహాసభ తెలంగాణ వచ్చింది. బీసీ బిడ్డ కాదా? దళిత బిడ్డ లేరా? పీపుల్స్ వారి పార్టీ స్టేట్ సెక్రటరీగా పులి అంగేలో ఎవరు? బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డల రక్తం చెల్లితే ఈ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది. ఔటర్ రింగ్ రోడ్తోనే ఒక కులం దోచుకుంటే, హైటెక్ సిటీ కట్టి ఇంకో కులం దోచుకుంటే, భువనగిరి, యాదగిరి గుట్టలు యాదాద్రిగా మార్చి ఇంకో కులం దోచుకుంటే, ఇంకోటి వచ్చి ఫోర్త్ సిటీ మీద దోచుకుంటే, మన సప్పట్లు కొట్టుకుంటూ ఆ పార్టీ జెండాలు కప్పుకుంటూ ఇంకా బానిసలుగా ఉందాం అనుకుంటున్నారు. మనని మనం ప్రశ్నించుకోవాలి. మానవాదం పేరుతో ఒకడు, మానవ హరణం చేస్తూ ఇంకొకడు, పార్టీలు జెండాలు ఎజెండాలతో ఒకడు. ఒక్క నెల తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెట్టలే. ఢిల్లీ పోయి వ్యతిరేకంగా కాంగ్రెస్ తీసుకొస్తే వీడు దోచుకునే వాణి జైల్లో పెట్టలే. వాణి నుంచి కాంగ్రెస్ తీసుకొస్తే వీడు జైల్లో పెట్టలే. టీఆర్ఎస్ తీసుకొస్తే వాణి ఎవడు కాంగ్రెస్ జైల్లో పెడతలేడు. అంటే దొంగలకు సద్దులు కడుతున్నాం మనం. అది తెలుసుకోవాలి. నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక క్యాస్ట్తో చెగువర కలిసినట్టు ఈ ప్రపంచంలో, ఈ రాష్ట్రంలో ఒక శ్రీకృష్ణుడు, ఒక అర్జునుడు లాగా
మన విశారద మహారాజన్న చిరంజీవి సార్లు మనకంటే ఏ కులంలో అయితే ఏ బిడ్డలు అయితే ఈ దేశం మూలవాసులు వెలిగించిన ఎస్టీపీసీలుగా వాళ్ళ కలపడం కోసం ఆ ఇద్దరు కంకణం కట్టుకొని నడుస్తున్నారు. వాళ్ళ అడుగులు అడిగేసి మనం ముందుకు నడవాలని తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరు అవసరం లేదు. నువ్వు వచ్చినోడు గట్టిగా నిలబడి అడుగులు అడిగేస్తే మనమ్మటే ప్రతి ఒక్కరు నడుస్తామని తెలియజేస్తా ఉన్నా. మన కళ్ళ ముందర మనం తెలంగాణ ఉద్యమం చేసి సక్సెస్ అయిన వాళ్ళం. మనం తెలంగాణ ఉద్యమం చేసి విజయం పొందిన వీరులు. మనం వీరులకు రాజ్యం రాలే, బానిస కొడుకులకు రాజ్యం వచ్చిందని తెలియజేస్తా ఉన్నా. నేను నిజాం బానిసలు రెడ్డి బలం అయితే బ్రిటిష్ బానిసలు రెడ్లు కమ్మలు. ఈ బానిసలకు రాజ్యం ఇచ్చి న్యాయం చేయమంటే ఎట్లా చేస్తానని నేను అడుగుతా ఉన్నా. మిమ్మల్ని రాజులు రాజ్యం వెళ్ళినప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఆ రాజ్యం మన విశారద మహారాజాలను తెలియజేస్తున్నాను. తీసుకోవాలి చరిత్రలు, తీసుకుంటే తెలుస్తుంది రాజవాడు నేను రాజులు. అందుకే నేను మా మిత్రుడు ఒకలాగితే చెప్పే నేను రాజ్యాలు ఏరిన గల రాజులు వాడు రాజులమని చరిత్రను రాసుకుందేవాడు రాని రాసిచ్చము. రాజ్యాలైన చరిత్రలు మన రాజ్యాలు వేయవచ్చు, కులాలుగా మమ్మల్ని అనగాలిన వర్గాలుగా వేయవచ్చు, పీడితులు చేయొచ్చు. ఆ పీడితులు ఆ పాలకుగా రాజ్యసేవ కూర్చోబెట్టడానికి మన విశారద మహారాజన్న గారి ఇక్కడ కూర్చున్నారు. మిత్రులారా, సమయ భావం వలన ఇంకా మాట్లాడాలని ఉంది. కానీ ఖచ్చితంగా ఒకటి మటుకు నేను చెప్తున్నాను, మనం మన పూర్వీకుల త్యాగ రక్తాలతో పుట్టిన వాళ్ళం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ రక్తం వాళ్ళ పోరాటాన్ని పునికి పుచ్చుకున్న బిడ్డలు. తెలంగాణ సాయుధ రైతుగా మహోత్తరమైన పోరాటాలని, భయంకరమైనటువంటి త్యాగాలని, గొప్ప త్యాగాలని కూడా ఈ రోజు దుర్మార్గులు తెలంగాణ అస్తిత్వం లేకుండా పార్టీల పేర్లు పెట్టుకొని జాతీయవాదం పేరు పెట్టుకొని రాజకీయాలు చేస్తా ఉన్నాయి. మొన్న మార్వాడీల మీద ఉద్యమం జరిగినప్పుడు ఎవడు మన పార్టీ, ఏది మన పార్టీ, ఎవడు మనోడో ఎవడు మందోడో తెలిసిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ మార్వాడీలకే సపోర్ట్ చేసింది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మార్వాడీలకు సపోర్ట్ చేసింది. ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ న్యూట్రల్ గా ఉండి మార్వాడీలకే సపోర్ట్ చేసింది. ఇంకా ఎవడు మనం చేసింది? ఎవడు మనోడు? తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రజలు రక్షించుకోవడానికి 90% ఉన్న దళిత బహుజనులే కాదు, ఆధిపత్య వర్గాల్లో ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కూడా కాపాడుకోవాల్సిన సందర్భం ఉంది. వాళ్ళు కూడా గుణం మార్చుకోవాలి, మానసికమైన ఆలోచన విధానం మార్చుకోవాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణను రక్షించుకోవాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని రక్షించబడాలన్నా మనకు ఒక పార్టీ రావాలి. ఆ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ విశారద మహారాజున చిరంజీవి గారి ఆధ్వర్యంలో, బాలరాజన్న గారి ఆధ్వర్యంలో ఆ పార్టీ రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ పార్టీ రావాలి, ఆ పార్టీ వస్తుంది, ఆ పార్టీ నడుస్తుంది. ఆ పార్టీ ప్రకటన కాలేదు, ఇంకా పార్టీ ప్రకటన ఖచ్చితంగా అవుతుంది. ఆ పార్టీ ప్రకటన చేసి ఆ రాజ్యాధికారాన్ని కొట్టడం కోసమే విశారద మహారాజన్న గారు ఒక మౌనముని లాగా కూర్చుని మౌనముని అంటున్నా. ఆయన మాటలు మౌనముని లాగలేదు. ఆయన మాటలు ఏవైతే రెడ్డి వెలుమ రాజ్యాలు కంట కొట్టలతో నష్టాలదో ఈ సమాజం అంతా అలాట్ అయింది. ప్రతి ఒక్కరిలో ఆవేశం రగిలిపోతా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు మాట్లాడుతుంటే ఆవేదన, ఆవేశం, ఆక్రందన, దుఃఖం, బాధ, క్షోభ చెప్పుకోవాలంటే పదాలు కూడా సరిపోవు. ఎవరి మాటలో వాళ్ళకి అంత మాట్లాడతారు మీరు. కానీ ఈ ఆవేదనతో ఒక రాజ్యాధికారంలో మనం ఉంటేనే ఈ అన్నిటికీ సొల్యూషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరు కుల వృత్తులను కొట్టి క్లస్టర్లు ఇస్తారంటారు కదా, కులం అంతా ఒకటి కదా, ఆ కులంతో మేము ఉంటాము. చర్చకి అవగాహపడేసాడు ఎట్లాంటి ఉద్యమానికైనా ప్రజాస్వామ్యయుతంగా మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది. మీరు కాగారం పెట్టి నక్సలైట్లను కథం చేసిన, ఉద్యమాలు అణిచేసిన బీసీ ఎస్సీ ఎస్టీ జాతి భయపడేది. ప్రజాస్వామ్యయుతంగా మీ కోట కూడా పక్కన కొడుతుంది. రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి కేసీఆర్ ప్రజా భవన్ కున్నటువంటి గడి పత్రం పెట్టావు కదా, నీ యొక్క పాలన పత్రం కొడుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ మహారాజన్న గారి ఆధ్వర్యంలో తెలియజేస్తా ఉన్నా. సిగ్గు లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లక్ష్యగా, నిస్సందేహంగా, నిస్సంకోచంగా బీసీలకు 47% రిజర్వేషన్ ఇచ్చి న్యాయం చేస్తాం, సామాజిక న్యాయం మాతో అవుతుంది అనుకుంటే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు ఒక బీసీని తీసేసి
మళ్ళా ఇంకొక రెడ్డిని పెట్టిన వాటినే నీ యొక్క నగ్న మనస్తత్వ నాగరికత బట్ట పదాల్లో తేలిపోయినా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక ఉపేక్షించే వాళ్ళు లేరు. మీ యొక్క అంతు చూడడానికి బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం చేసి మా కృష్ణార్జునులైనటువంటి విశారదన్ మహారాజన్న గారు, చిరంజీవి సార్ గారు, అదేవిధంగా పాల్గొని పాలజన గారి ఆధ్వర్యంలో అన్ని కులాలు ఒకటే ఏకమై వస్తే తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి మీ అందరికీ